క్రీస్తునందు ప్రియమైన సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. ఈ సమయంలో లాస్ట్ వీడియో యూసీవీసీ వారి ముగ్గురు యెహోవాల యొక్క సిద్ధాంతమును గురించి మీకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా యూసీవీసీ వారు అనేకమైన వీడియోలు చేశారు. రకరకాలుగా బాప్టిజం కోసం, ముసుగు కోసం, పాస్టర్ల ఫెలోషిప్ల కోసం రకరకాలుగా వారు చాలా వీడియోలు చేశారు. చాలా డాక్టరీన్స్ వారు తప్పు అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మంచిదే, తప్పులా చూపించడం మంచిదే. కానీ వారు సత్యాన్ని కూడా పూర్తిగా మార్చివేసి వారు కలిగి ఉన్న సిద్ధాంతం వైపు ప్రజల్ని నడిపించడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. వారు కలిగి ఉన్న సత్యమును వాళ్ళు ఎవరైతే వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళ వైపు మొగ్గుతున్నారో, వారికి ఫోన్లు చేస్తూ ఉన్నారో, వారిని వారి సిద్ధాంతంలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేసి కొన్ని లక్షల మందిని వారు మోసం చేసినట్లుగా వీడియోల ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే అనేకమైన సిద్ధాంతాలు వెలుగులో తీసుకొచ్చారు, అనేకమైన కార్యాలు తీసుకొచ్చారు, మంచిదే. అయితే ఈ కాలానికి వచ్చిన ప్రవక్త అయిన విలియం మ్యారియన్ బ్రనహంను కూడా వారు అనేకమైన విమర్శలు గుప్పించారు. రకరకాలుగా ఆయన చెప్పిన బాప్టిజం కోసం, ఆయన చెప్పిన ప్రభురాత్రి భోజనం కోసం, ఆయన చెప్పిన పాద పరిచర్య కోసం, ఆయన బోధించిన బోధ కోసం అనేకమైన తప్పులు వెతకడానికి బైబిల్లో వారు చూపించిన ఆధారాలు, అనేకమైన ఆధారాలు చూపించి ప్రజలను తేలిగ్గా వారు వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఎప్పటికీ సత్యములాగా ఎంత ప్రయత్నించినా అది సత్యము అసత్యమవదు, అసత్యము సత్యమవదని ఖచ్చితంగా అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఖచ్చితంగా సాతానుడు 6000 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. వాడే సత్యవంతుడిగా, వారే నిజమైన స్వరూపం కలిగినట్లుగా, వాడే యేసుక్రీస్తుగా ప్రపంచానికి కనపరుచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి 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 వాడన్నిటిలో ఓడిపోయే ఇటువంటి సిద్ధాంతాలను ప్రజలపైన రుద్ది వాడేదో సత్యవంతుడిగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినను వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా వాడి చివరికి వాడి జీవితంలో ఓటమి తప్ప వాడి డిక్షనరీలో ఎప్పుడు కూడా గెలుపు అనేది లేదు అని ఖచ్చితంగా నిజమైన క్రైస్తవుడికి తెలుసు. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఖచ్చితంగా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఖచ్చితంగా త్రిత్వమును గూర్చి కొన్ని విషయాలు ఖచ్చితంగా మనం చర్చిద్దామని చెప్పి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా ఆ యొక్క త్రిత్వం అనేది బబులోని యొక్క త్రిత్వమై ఉన్నది. ఈ త్రిత్వాన్ని ప్రవేశపెట్టింది బబులోని యొక్క రాజ్యమై ఉన్నది. ఈ త్రిత్వము బబులోన్లో నుంచి ప్రారంభమై అది ప్రపంచ దేశాలలో అనేక రకాలుగా, అనేక సిద్ధాంతాలుగా, మతాల వారిగా ఈ త్రిత్వము ప్రతి మతంలోనూ కూడా చలామణి అవుతుందన్న సంగతి ఖచ్చితంగా నిజమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకునబడిన నిజమైన క్రైస్తవుడు దాన్ని గ్రహించగలిగే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చాడు. అయితే ఖచ్చితంగా ఈ త్రిత్వము బబులోన్లో ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన వ్యక్తి మొట్టమొదటిగా కూషు అయి ఉన్నాడు. ఈ కూషు ఎవరంటే హాము కుమారుడు. హాము ఎవరంటే నోవహు కుమారుడు అయి ఉన్నాడు. నోవహు ద్వారా హాము వచ్చాడు, హాము ద్వారా కూషు వచ్చాడు, కూషు ద్వారా నిమ్రోద్ వచ్చాడు. ప్రపంచానికి పరిచయం చేసి పరాక్రమశాలిగా, వాడు ఒక జయశీలుడుగా, శక్తివంతమైన యువరాజుగా నిలబడిన వాడు ఎవరంటే నిమ్రోద్ అయి ఉన్నాడు. ఈ నిమ్రోద్ని పరిచయం చేసిందే కూషు. ఈ కూషువే ఆ త్రిత్వాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. వాడి యొక్క త్రిత్వాన్ని, వాడి యొక్క కారణాలని ప్రజలపైన రుద్దడానికి, వాడి యొక్క సామ్రాజ్యాన్ని
ఏ విధంగా వాడి యొక్క మతాన్ని, వాడి యొక్క కార్యాలను ఏ విధంగా ప్రజలపైన దేవుడుగా, మొట్టమొదటి దేవుడుగా, ప్రపంచానికి ఒక మనిషి దేవుడుగా అవతరించిన వ్యక్తి కూషోయ్ అన్నాడు. కూషువే మొట్టమొదటి మనిషిగా ఉన్న దేవుడయ్యాడు మనిషికి. అయితే వాడు ప్రజలకు దేవుడయ్యాడు, ప్రజల చేత ఆరాధించబడ్డాడు. వాడు ప్రపంచమంతటికి యుగాలు కూడా వాడి దేవుడిగా ఉండాలనే భావన ద్వారా ఈ త్రిత్వాన్ని కూషు, తన కుమారుడైన నిమ్రోదు, తన భార్య అయిన సెమిరామిసు, వీళ్ళు ముగ్గురు ద్వారా త్రిత్వము పాపులారిటీ అయింది. మీరు చరిత్ర చదవండి, చరిత్ర ద్వారా వచ్చి ఆధారాలన్నీ కూడా మీరు కనుగొంటుంటారు. ఖచ్చితంగా చరిత్ర ద్వారా బబులోని యొక్క చరిత్ర, నెక్స్ట్ ఆ యొక్క ఐగుప్తి యొక్క చరిత్ర, రోమానిజం యొక్క చరిత్ర, మొత్తం ఈ చరిత్రలన్నీ మీరు వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా మనకి అవన్నీ కూడా ఆధారాలతో సహా పూర్తిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఈ నిమ్రోదు కూషు యొక్క భార్య సెమిరామిస్, ఆమె తల్లి. ఇప్పుడు ఈమె ఒక స్త్రీ. ఈ యొక్క చరిత్ర అంతా మనం చదివితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆమె సెమిరామిస్ ఆకాశపు దేవతగా పిలుచుకుంది, ఆకాశపు రాణిగా పిలుచుకుంది. ఆమె యొక్క పాదముల కింద సర్పమును తొక్కుతున్నట్లుగా స్త్రీ సంతానం బైబిల్లో రాయబడింది. స్త్రీ సంతానం సర్పం యొక్క తలను చితగొడుతుందని. ఆ యొక్క కాలంలోనే సెమిరామిస్ ఆ సర్పం యొక్క తలను చితగొడుతున్నట్లుగా ఆమె క్రియేట్ చేసుకుంది. ఆ యొక్క కారణమే ఆ సెమిరామిస్ యొక్క ఆ సిద్ధాంతమే ఆ విధంగా క్రిస్టియానిస్టులకి ఏ విధంగా వచ్చిందంటే అది మరియమ్మ విగ్రహముగా అది పూర్తిగా ప్రజల ముందు ప్రత్యక్షమైంది. ఆ సెమిరామిస్ యొక్క విగ్రహాన్నే, ఆ సెమిరామిస్ యొక్క పోలికే, ఆ సెమిరామిస్ యొక్క రూపమే పూర్తిగా రోమన్ క్యాథలిక్ అనే సంఘం పూర్తిగా దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొచ్చిందంటే మరియమ్మగా తీసుకొచ్చింది. మరియమ్మ విగ్రహం మరియమ్మది కాదు, యాక్చువల్గా అది సెమిరామిస్ యొక్క విగ్రహం, అది మరియమ్మ కానే కాదు. కానీ ప్రజలకి మరియమ్మగా పరిచయం చేశారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క తల్లిగా, యేసుక్రీస్తుని పెంచి పోషించిన ఒక నిజమైన తల్లి యొక్క భావన ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ యొక్క భావనను పూర్తిగా ప్రజల ముందుకు ఆ సెమిరామిస్ని ఈ యొక్క మరియమ్మగా మార్చి ప్రజల ముందుకు ఈమె యేసుక్రీస్తు యొక్క తల్లి అనే భావన తీసుకొచ్చి ఆ తల్లిగా వారు చూపించారు. వారు కూడా ఆ తల్లి మరియమ్మే, ఈవిడే, ఆ రూపమే ఈవిడదని చెప్పేసి ఆమెకు నమస్కారాలు పెడుతున్నారు. కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరొత్తులు లేచిన వాళ్ళు అగరొత్తులు లేస్తున్నారు. వారికి జపమాలు చెప్పేవాళ్ళు జపమాలు చెప్తున్నారు, అనేక రకాల ప్రమాణాలు చెప్పేవాళ్ళు ప్రమాణాలు చెప్తూ ఉన్నారు. రకరకాల కోణాల్లో ఆమెను ఆరాధిస్తూ ఉన్నారు. వారిని గట్టిగా అడిగితే యేసుక్రీస్తు తల్లిని మేము గౌరవిస్తూ ఉన్నాం కానీ మేము ఆరాధించట్లేదు అంటున్నారు. అంటే ఆరాధించకుండానే కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, ఆరాధించకుండానే కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆరాధించకుండానే ఆమె మెల్లో దండేసి నమస్కారం పెట్టి మరియమ్మ నీకు ప్రణామములు మా కోసం వేడుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు, అర్జిస్తున్నారు. ఇవన్నీ మంగళవార్త జపాలు చెప్తున్నారు, రకరకాల అన్నీ చెప్తున్నారు. కానీ వారు మాత్రం ఆరాధించట్లేదంట, వారు మాత్రం పూజించట్లేదంట. అంటే ఇవన్నీ పూజించే ఆరాధనలు కాదు, బేస్మెంట్ కాదు, ఈ కళ్ళకు కనిపించేవన్నీ కూడా గుడ్డివి. వాళ్ళు చెప్పే మాట మాత్రమే సత్యం అన్నట్టుగా ప్రజల ముందుకు వెళ్ళాలి, అంతే, అంతవరకే. ఎందుకంటే అది చెప్తున్న మాటే కదా, చెప్పడం మాత్రమే చూడాలి, చేసే కార్యాలు ఎవరు చూడకూడదు. కళ్ళు కట్టేసుకోవాలన్నమాట. మన కోర్టుకి న్యాయ దేవత అయితే ఎలాగైతే కళ్ళుకి గంతలు కట్టేసుకుని న్యాయ దేవత కనపడుతుందో అలాగా నిజం ఎప్పుడు కూడా చూసే ముందు ఎవరు కూడా చూడకూడదు, అలా గంతలు కట్టేసుకోవాలి. నిజం చెప్తే చాలా ప్రమాదం మనిషికి, నిజం చెప్తే చాలా ఇబ్బంది మనిషికి, కష్టాలు పోలైపోతాడు, ఇబ్బందులు పోలైపోతాడు, శ్రమలు పోలైపోతాడు. ఎందుకంటే అందుకే నిజాన్ని ఎవరు చూడకూడదు, అది కట్టలేసుకోవాలి. అందుకే కోర్టులో న్యాయదేవత కూడా కళ్ళు కట్టేసి ఉంచుతారు. అందుచేత ఖచ్చితంగా కొన్ని విషయాలు మీరు గ్రహించండి. ఈ త్రిత్వం బబులో నుంచి ప్రారంభమై ప్రపంచమంతా పాకింది, అనేక రకాలుగా దీన్ని ప్రయాణం చేస్తూ ఉంది. ఇది ముందుగానే ఈ త్రిత్వం ఎలా ఉన్నదంటే ఊసరవెల్లి అయి ఉన్నది.
ఊసరవెల్లి ఎలాగంటే రంగులు మారుస్తుంది. ఆ రంగులు మార్చుకుంటూ ఎలాగైతే ఊసరవెల్లి వెళ్తే ఉందో ఈ త్రిత్వం కూడా అనేక రకాలుగా రూపాలు మారుస్తూ ఏ మనిషికి తగ్గట్టుగా ఆ మనిషి ఆ గొడుగేస్తూ ఎవరికి ఏ విధంగా ట్రాన్స్లేట్ అవుతుందో ఆ విధంగా ట్రాన్స్లేట్ చేస్తూ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రూపంలో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ వారి విధానాల్లో వారు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా ప్రత్యక్షపరచబడుతూ ఉంది, బయలుపరచబడుతూ ఉంది. దాన్ని వారు ప్రసంగించుకుంటూ పోతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళే నాది సత్యం, నాది సత్యం, నాది సత్యం అని చెప్తారు, బల్లగుద్దేస్తారు. ఖచ్చితంగా సత్యం సత్యంలాగానే ఉంటుంది. ఖచ్చితంగా వారు చెప్పేదంతా సత్యం అన్నట్లుగానే విశ్వాసం వినాలి, నమ్మాలి, గుడ్డివానిగా పోవాలంతే, అంతవరకే. అంతేగాని వాస్తవాలు మనం వెతకూడదు. వారు చెప్పిందే సత్యం, వారు చెప్పిందే వేదం అన్నట్టు మనం వినుకుంటూ పోవాలంతే, అంతవరకే. అయితే ఇలా ముందుకు వెళ్తూ 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 ఇంచుమించు ఈ యొక్క 6000 సంవత్సరాల నుంచి పోతూనే ఉంది. అసలు ఈయన దేవుడు ఒక్కడిగా ఉన్నాడా, ముగ్గురుగా ఉన్నాడా, ఇద్దరుగా ఉన్నాడా, లేకపోతే 10 మందిగా ఉన్నాడా, లేకపోతే 50 మందిగా ఉన్నాడా, లేకపోతే 100 మందిగా ఉన్నాడా అన్న సంగతి మనుషులు ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క రూపంలో వివరిస్తూనే ఉన్నారు, చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఇది నిజంగా ఆయన ఒక్కడిగా ఉన్నాడు, ఇద్దరుగా ఉన్నాడు, ముగ్గురు ఉన్నాడు ఎవరికి తెలియదు. ఇది దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన బైబిల్ రాయించాడు, అనేక విధాలుగా రాయించాడు. ఒక చోట ఇద్దరమని చెప్పాడు, ఒక చోట ఒక్కడమని చెప్పాడు, ఒక చోట ముగ్గురమని చెప్పాడు, ఒక చోట రకరకాలుగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు బైబిల్లో. అది విన్నవాడికి ముగ్గురుగా చదివినోడు ముగ్గురుగా అర్థమవుతుంది, ఇద్దరుగా చెప్పి చదివినోడికి ఇద్దరుగా అర్థమవుతుంది, ఒకటిగా చెప్పినోడికి ఒకటిగా అర్థమవుతుంది, ఒకటిగా నమ్మినోడు యెహోవా దేవుడు యేసుక్రీస్తునారుడు అని చెప్పి కూడా ఉన్నాడు. ఇద్దరుగా చెప్పినోడేమో ఇద్దరు పరిశుద్ధాత్మ ఒక వరం, పైన తండ్రి ఉన్నాడు, కుమారుడికి ఎందుకు వచ్చాడని చెప్పేటోళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు, అది ఒక వరం అని చెప్పేటోళ్ళు ఉన్నారు. ముగ్గురు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు ఖచ్చితంగా, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. అలాగే ముగ్గురు యెహోవాలు కూడా ఉన్నారు. ఆ ముగ్గురు యెహోవాలు ఇద్దరు యెహోవాల పైన ఉన్నారు. ఒక యెహోవా మాత్రమే కిందకు వచ్చాడు. బైబిల్ అంతా రాసింది పరిశుద్ధాత్మ ఆయన యెహోవాయే. యేసుక్రీస్తుకి పని లేదు, యెహోవా దేవుడికి పని లేదు, పైన పెద్ద దేవుడు తండ్రి దేవుడికి పని లేదు, కుమారుడు దేవుడికి పని లేదు. బైబిల్ అంతా రాసింది ప్రజలతో కదిలింది పరిశుద్ధాత్మ ఆయన యెహోవాయే కదిలాడు అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇలాగా రకరకాలుగా కొంతమంది ఏం ప్రశ్నలు వేస్తారని, తండ్రి లేకుండా కుమారుడు ఎలా వచ్చాడయ్యా? ఖచ్చితంగా తండ్రి ఉన్నాడు, తండ్రి లేకుండా కుమారుడు ఎలా వచ్చాడని ఒక్క దేవుడు అని చెప్పేటోడితో వాదిస్తాడు. ఒక్క దేవుడు అని చెప్పేటోడితో వాదిస్తాడు. తండ్రి లేకుండా కుమారుడు ఎలా వచ్చాడు? ఆయన ఆ శిలువలో ప్రార్థన చేశాడు కదా, తండ్రి తండ్రి అన్నాడు కదా. ఖచ్చితంగా ఆ బాప్టిజం పొందినప్పుడు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నప్పుడే, ఆ యొక్క బాప్టిజం పొందినప్పుడు పౌరం వల్ల పరిశుద్ధాత్మ వచ్చింది, ఈ దేవుడు కూడా స్వరం మాట్లాడాడని చెప్పేసి అక్కడ ముగ్గురు మనకు కనిపిస్తున్నారని చెప్పేసి ముగ్గురిని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా తెలిసిన మిడిమిడి జ్ఞానంతో వారి యొక్క త్రిత్వాలను ప్రయోగించి ప్రజల మీద చెప్పడానికి ప్రయత్నం చేసేటోళ్ళు ఉన్నారు. ఇప్పటికీ దాన్ని నమ్ముతున్నారు, ప్రసంగిస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కొంచెం ఫిలాసఫర్లు ఉన్నారు, వాళ్ళు కొంచెం భాషా పాండిత్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని గ్రీక్ వర్డ్స్, హెబ్రూ వర్డ్స్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు త్రిత్వాన్ని చూపించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారంటే, బైబిల్లో యెహోవా అన్న పదం ఎలోహిం అని ఉంది. ఆ ఎలోహిం అనే పదంలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో ముగ్గురు ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడు కాదు, ఖచ్చితంగా అందులో బహుళత్వం ఉంది. బహుళత్వం ఉంది కాబట్టి ఎలోహిం అన్న పదంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఆది కాండంలో మన స్వరూపంలో మన పోలికలో దేవుడు చేద్దామన్నాడు. ఒకరుంటే మన అని మాట్లాడు కదా, అందుచేత ఆయన మన అన్నాడంటే ఒక్కడి కంటే ఎక్కువ మంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా రౌండ్ టేబుల్ వేసుకుని ఆ రౌండ్ టేబుల్ దగ్గరకు కూర్చొని వారు చక్కగా సహవాసం కలిగి మాట్లాడుకుని వాళ్ళు భూమిని ఎలా చేద్దాము, మనుషులను ఎలా చేద్దాము, ప్రపంచాన్ని ఎలా చేద్దాము, ఇదంతా కూడా మాట్లాడుకుని వారు ఏం చేశారంటే ఒక ప్రణాళిక రచించుకుని ఆ ప్రణాళిక ప్రకారం భూమి మీద సృష్టించడం మొదలుపెట్టారని చెప్పి ఆ మన అనే పదం ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా లేఖనాలు వెతుక్కుని వారు కూడా ఫిలాసఫర్లు ఏం చేశారంటే ఆ భాషా పాండిత్యం కలిగిన మేధావులు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి భాషా పాండిత్యం ఉంది, వీళ్ళకి ఏమో దేవుడు బయలుపరిచిన
ఆ యొక్క రూపంలో దేవుడు ఏ విధంగా లేఖనాలు బట్టి ఆయన వస్తూ ఉన్నాడో ఖచ్చితంగా వీళ్ళు కూడా బయలుపరుస్తూ ఉన్నారు. కొంతమందికి జ్ఞానం ఉంది, మాకు జ్ఞానం ఉంది, మిగతా వాళ్ళందరూ నమ్మేదంతా సత్యం కాదు, అసత్యం అని చెప్పి వీళ్ళ జ్ఞానం కలిగిన పాండిత్యం కలిగిన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆయన ఆ యొక్క తండ్రిగా ఎలా ఉన్నాడో, కుమారుడు ఎలా ఉన్నాడో, పరిశుద్ధాత్మ ఎలా ఉన్నాడో, ఆయన ముగ్గురు వేరువేరుగా ఉన్న దేవుళ్ళు ముగ్గురు మూడు వ్యక్తిత్వాలు కలిగి మూడు వ్యక్తిత్వాలు ఏకమై ఒక్కడగా ఉన్నాడని చెప్పేసి అదిగాక నా అలా మాట్లాడాడు, ఆయన తండ్రి అన్నాడు, ఈయన కుమారుడు అన్నాడు, ఈయన పరిశుద్ధాత్మ అన్నాడు అని చెప్పేసి రకరకాలుగా వారి జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు వల్లిస్తూ ఉన్నారు. మంచిది, ఇదంతా కూడా చాలా చక్కగా ప్రపంచం ముందుకెళ్తూ ఉంది, ప్రజలు నమ్ముతూ ఉన్నారు, చక్కగా వారి బాణిలో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో, మనుషుల యొక్క ప్రణాళిక ఎలా ఉందో ఖచ్చితంగా మనం తెలుసుకోకపోతే ఖచ్చితంగా మనం 100% మోసపోతామండి క్రైస్తవంలో. దేవుని యొక్క ప్రణాళిక, మనుషుల యొక్క ప్రణాళిక ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, మనుషుల యొక్క ప్రణాళిక ఉంది, ఎవరి ద్వారా దేవుడు నడుస్తున్నాడు, ఎవరి ద్వారా నడవట్లేదు అన్నది ఖచ్చితంగా తెలుసుకోలేనందుకు వల్లే గుడ్డిగా కొంతమంది వెళ్ళిపోవడం వల్లే ఈ యొక్క పరిస్థితులు అనేవి ముందుకు వెళ్తూ ఉన్నాయి. మనుషుల్ని దేవుళ్ళు చేస్తూ ఉన్నారు, మనుషుల్ని దేవుళ్ళుగా ఎంచుకుని వారి విధానంలో వారు పాస్టర్ల చేత క్రైస్తవులు మోసగించబడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మోసగించబడుతూ ఆ మోసంలో వీరు కూడా మోసగల్లా మారిపోయి పాస్టర్లను వీళ్ళు మోసం చేస్తూ ఉంటే వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి దేవుడిని మోసం చేస్తూ ఉన్నారు. ఆ మొత్తం మోసం దేవుడి దగ్గర జరుగుతూ ఉంది. వీళ్ళు చేసే మోసం అంతా కూడా, దగ అంతా కూడా, కుట్ర అంతా కూడా అన్యజనులకు ఏ విధంగా ఉందంటే అది వేళాకోళంగా మారింది, వికాసకంగా మారింది, వ్యంగ్యంగా మారింది. రకరకాలుగా ప్రపంచాన్ని నాశనం చేసే ఉగ్రవాదుల్లాగా ఈరోజు క్రైస్తవులు అన్యజనులు కనబడతా ఉన్నారు. ఎన్నో రకరకాల కారణాలు వాడుతూ ఉన్నారు. కొంతమంది ఎగురు గొంతులు వేస్తున్నారు, కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, కొంతమంది సినిమా పాటలు అట్టుకొచ్చి డ్యాన్సులు వేస్తున్నారు, కొంతమంది దశంభాగాల కోసం కొట్టుకుంటూ ఉన్నారు, కొంతమంది రకరకాల విధానంలో వారి వెళ్ళిపోతున్నారు. నేర్చుకుని విన్నట్లుగా వారికి విన్నది చూసింది సత్యము, కానీ అది అవతలడికి మాత్రం చాలా అపహాస్యంగా, ఏహ్యంగా, చాలా అవహేళనగా ఉంటుంది. మధ్యలో దూషించబడుతుంది ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఆయన కనపడ్డు, వినపడ్డు, ఎవరి జోలు తీయడు. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరికి దోచుకున్న రీతిలో వాళ్ళు దోచుకుంటారు, ఎవరు వెళ్ళిపోతున్న రీతిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఖచ్చితంగా దేవుడు మాత్రం ఇందులో సైలెంట్గానే ఉంటున్నాడు. నేను ముద్దయ్య ఎవరంటే ఇప్పుడు దేవుడే ముద్దయ్యగా నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎందుకు మౌనమైపోయాడంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక కార్యక్రమం ఉంది, ఆయనకు ఒక రాసుకున్న పరిపూర్ణ చిత్తం ఆయనకు ఒకటి ఉంది. దాన్ని జరిగించడానికే ఆయన చిత్తాన్ని ఆయన జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏ చిత్తం అయితే తలంచాడో, ఏ ప్రణాళిక అయితే రచించాడో, ఆ రచించిన ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళింది కాబట్టి, ఈ ప్రపంచము సాతాను యొక్క ఆధీనంలోకి దేవుడే అధికారం ఇచ్చి సాతాన్ని అప్పగించాడు కాబట్టి, పూర్తికి లోక రాజ్యాలన్నీ కూడా సాతానుకే హస్తగతం చేశాడు కాబట్టి, వాడి అండర్లోనే ఈ ప్రపంచం మొత్తం నడిపించబడుతుంది కాబట్టి, దేవుడు కూడా ఈ ప్రపంచం పట్ల ఆయన పూర్తిగా దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి మీదే పూర్తి ప్రణాళిక దృష్టి పెట్టాడు తప్ప అదర్ యొక్క పరిస్థితుల మీద కానీ ఏ పరిస్థితుల మీద కానీ ఆయన దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. మిగతావి ఎన్ని సృష్టించినా అవి సాతాను యొక్క కల్పితము, అవి సాతాను యొక్క కల్పిత గాథ. ఎందుకు సాతాను ఇవన్నీ సృష్టించి కల్పిస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సిద్ధాంతాన్ని, దేవుని యొక్క కార్యాలను గుర్తుపట్టకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవుని చిత్తం మీద కనుక్కోకుండా, దేవుని యొక్క సంకల్పం ఏదో మనుషుడు చూడకుండా వారిని గుడ్డువారిని చేసి వారికి ఒక భయంకరమైన అంధకారంలోకి తీసుకెళ్ళిపోయి భయంకరంగా మోసం చేయడమే వాడి యొక్క వంతు.
అంటే అసలు విషయం ఏంటంటే ఎవరి పిల్లల్ని ఎవడైతే దాచుకోవాలి, దేవుని చూడకూడదని, దేవుని కాకుండా చెయ్యాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడో వాడి పిల్లల్ని వాడు మోసం చేసుకున్నాడు తప్ప దేవుడి పిల్లల్ని కాదు. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా మోసపోరు. దేవుడి పిల్లలు ఖచ్చితంగా ఏ సమయంలోనైనా ఏ క్షణంలో అయినా సరే ఖచ్చితంగా దేవుడు సత్యాన్ని చెప్పి తీరుతాడు. ఖచ్చితంగా ఆ వాస్తవాన్ని వారు పట్టుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడ మీరు కొన్ని విషయాలు గ్రహించండి. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే ఖచ్చితంగా ఆది నుంచి కూడా ఈయన ప్రవక్తల ద్వారానే డీల్ చేస్తున్నాడు. ఆది నుంచి కూడా ఆయన ప్రవక్తల ద్వారానే ప్రపంచాన్ని డీల్ చేస్తూ ఉన్నాడు. ఆది కాండంలో నోవహు ద్వారా స్టార్ట్ చేశాడు. ప్రవక్తల ద్వారా ప్రజల్ని డీల్ చేయడం, కుమారుడు ద్వారా అవ్వలేని పని, కుమారుడు ద్వారా చేయలేని పని, కుమారుడు ద్వారా అవ్వలేని కుమారుడిని ఎప్పుడైతే ఏదైనా తోటలో చేసి ఆయన సాతాను ద్వారా కుమారుడు మోసగించబడి ఆ ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చేసాడో ఆ పూర్తి యొక్క దేవునికి మానవునికి కుమారుడికి దేవునికి మధ్యలో అగాధం వచ్చిందో, తండ్రికి కుమారుడికి మధ్యలో అగాధం వచ్చిందో, అక్కడి నుంచి దేవుడు కుమారుడితో డీల్ చేయడం పక్కన పెట్టి ఆయన ఒక స్పెషల్ పర్సన్ ఏర్పాటు చేసుకుని ఆయనే ప్రవక్త అయి ఉన్నాడు. ఆ ప్రవక్త ద్వారానే ఆది నుంచి కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక నోవహుతో ప్రారంభించి అబ్రహాము, మోషే, అలాగా ప్రవక్తను మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన పెద్ద మేజర్ ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. ఏలియా, ఇర్మియా, ఆ యొక్క మోషే, తర్వాత దానియేలు, తర్వాత నోవహు, వీళ్ళందరూ కూడా మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రాఫిట్స్. చిన్న చిన్న ప్రవక్తలు ఉన్నారు చాలామంది. వాళ్ళు కొద్దిగా పని చేసుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వారికి శక్తి మేరకు చిన్న చిన్న ప్రవచనాలు పలుతూ ప్రజలతో మాట్లాడుతూ వారికి ఇచ్చిన చిన్న జీవితాన్ని వారు ఒక ప్రవక్తగా వాళ్ళు ప్రకటించారు. అయితే మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రాఫిట్స్ ఏం చేశారంటే ప్రజలతో పూర్తిగా డీల్ చేశారు వీళ్ళు. ఈ ప్రాఫిట్స్ అంటే ఓన్లీ ప్రవచించేవాడు మాత్రమే కాదు, కానీ యూసీవర్స్ వారు చెప్పారు ప్రవచించేవారు అందరూ ప్రవక్తలని. వాళ్ళు ఎంత జ్ఞానవంతులు అంటే ప్రపంచానికి బైబిల్ రాసిన వ్యక్తులుగా వారు కనపరుచుకున్నారు. వేరే సంగతులే, తర్వాత సంగతి. అయితే ఖచ్చితంగా దేవుడు మేజర్ ప్రాఫిట్స్ని ఎందుకు పెట్టాడంటే వారు ఓన్లీ ప్రవచించడం మాత్రమే కాదు, ప్రజెంట్ కాలం, ప్రస్తుత కాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం కూడా పూర్తిగా వారు ఏం జరుగుతుందో అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి పరీక్షించి వారు ముందుకు తీసుకెళ్ళిన వారు, క్రీస్తును పూర్తిగా ప్రత్యక్షణ పరిచిన వారు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను కొన్ని విషయాలు మీకు దేవుని చిత్తమైతే ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కొన్ని విషయాలు చెప్తాను. ఈ ప్రవర్తలు ఖచ్చితంగా దేవుని చూపించారు. వాళ్ళ ప్రవచనాల ద్వారా, వారి జీవితాల ద్వారా, వారి యొక్క కార్యాల ద్వారా వారే ఏదో ప్రజల ముందు మేము దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తులుగా ఉన్నామని చెప్పి వారు ఏదో డబ్బాలు కొట్టుకోలేదు, కానీ వారు ఏదో ప్రజల దగ్గర దోచుకోలేదు, కానీ వారు ఎంత మాత్రం కూడా వారి ప్రజల మధ్యలో క్రీస్తుని వారు పూర్తిగా ప్రత్యక్షపరిచారు. క్రీస్తు యొక్క జీవితం ఏంటో వారి జీవితాల ద్వారా చూపించారు. ఖచ్చితంగా వారి జీవితం బట్టి దేవుడు ఏమై ఉన్నాడో వాళ్ళు గ్రహించేవారు. అంతగా పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క వర్తమానం తీసుకుని వచ్చి ప్రజలకు ఇచ్చేవారు. ఆ విధంగా దేవుడు ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు. ప్రవక్తల ద్వారా డీల్ చేశాడు, ప్రవక్తల ద్వారా కనపరిచాడు. అయితే ఆ తరువాత ఇప్పుడు ప్రధాన కారణం ఏంటంటే ప్రవక్తను పంపించింది ఎందుకంటే ప్రవక్తలందరూ వచ్చి దేవుడు భూమిపైకి రాకపోతా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా రాబోతా ఉన్నాడో వారు చూపించడమే వారి పరిచర్య. అయితే దేవుడు భూమిపైకి రావాలి. దేవుడు భూమిపైకి 3 రాకడలు పెట్టాడు. మూడు సార్లు భూమి మీదకి రావాలనుకున్నాడు ఆయన. అది పెద్ద రాకడలు అవి. దేవుడు తనకు తానుగా స్వయంగా దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి రావాలని ఒక బేస్మెంట్, ఒక ప్రణాళిక ఆయన వేసుకుని ఆ ప్రణాళిక ప్రకారం ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు ఈ ప్రవక్తలు ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు వచ్చారు. మలాకి గ్రంథంలో దేవుడు ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క
యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి చివరి ప్రవక్త అయిన బాప్టిజం ఇచ్చి యోహాను కూడా వచ్చాడు. ఈయన యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రపంచానికి, ఆ యొక్క యూద దేశానికి పరిచయం చేయాలి. ఇప్పుడు పరిచయం చేయడానికి బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చాడు. బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి, ఇదిగో లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆది కాలం నుంచి మనం ఏ గొర్రెపిల్ల కోసం అయితే ఎదురు చూసామో, ఏ పాప ప్రాయశ్చిత్తం కోసం రావాల్సిన గొర్రెపిల్ల రావాల్సి ఉన్నదో, ప్రవక్తలందరూ ప్రవచించారు. మోషే ప్రవచించిన ప్రవచనాలు, ఆ యొక్క అబ్రహాం ప్రవచించిన ప్రవచనాలు, ఏలియా ప్రవచించిన ప్రవచనాలు, ఆ ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు, ఆ దానియేలు ప్రవచించిన ప్రవచనాలు అన్నిటిని కలిపి ఈ లేఖనాలన్నీ శరీరం దారి అయి, వాక్యము శరీరధారి అయి, లోక పాపము మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చిన వ్యక్తి ఎవరంటే ఇదిగో ఈ గొర్రెపిల్ల అని చెప్పి యేసుక్రీస్తును వాళ్ళకి పరిచయం చేశాడు ప్రభు బాప్టిజం ఇచ్చి యోహాను. మేజర్ ప్రాఫిట్. బాప్టిజం ఇచ్చి యోహాను మేజర్ ప్రాఫిట్. ఆ ప్రవక్త వచ్చి యేసుక్రీస్తును పరిచయం చేసి, ఆ తరువాత ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వచ్చి 3.5 సంవత్సరాలు సేవ చేసి, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి, ప్రజలందరి కోసం రక్తం గార్చి అక్కడ సంఘాన్ని స్థాపించి, ఆయన మొట్టమొదటి సంఘాన్ని స్థాపించి, ఆ సంఘం యొక్క బాధ్యత అపోస్తులకు అప్పగించి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధిస్తానని చెప్పి దేవుడు వీళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ సంఘానికి ఒక కాపరిని కూడా పెట్టి, ఆ కాపరి ఎవరంటే అపోస్తుడైన పేతురు గారిని ఒక కాపరిగా సంఘానికి పెట్టి, ఆయన ఒలివ కొండ మీద వీళ్ళకి ఇవ్వాల్సిన సువార్త అంతా ఇచ్చి, వీళ్ళకి ఇవ్వాల్సిన బోధ అంతా ఇచ్చి, వీళ్ళకి ఇవ్వాల్సిన క్రమం అంతా ఇచ్చి, ఆయన ఆ ఒలివ కొండ మీద నుంచి ఆరోహణం అయిపోయాడు. ఒలివ కొండ మీద నుంచి ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘం ఉంది. సంఘానికి ఒక కాపరు ఉన్నాడు. వారికి పరిశుద్ధాత్మ పొందుకునే వరకు మీరు ఎక్కడికి కూడా యెరూషలేములో నుంచి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి, సత్యస్వరూపి అయిన ఆత్మ కోసం కనిపెట్టండి. ఆ ఆత్మ మీరు పొందుకునే వరకు సత్యంలో నుంచి సర్వసత్యంలోకి వెళ్ళరు. అయితే ఆత్మ ఎప్పుడైతే మీ మీదకి వస్తుందో అప్పుడు మీరు సత్యంలోని సర్వసత్యంలోకి వెళ్తారు. నేను ఏదైతే మీకు బోధించానో, ఏదైతే మీకు చెప్పానో, ఈ విషయాలన్నీ మీకు దృఢీకరించి బోధించి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మిమ్మల్ని సమకూరుస్తుందని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులుగా ఆజ్ఞాపించాడు. శిష్యులకు ఆజ్ఞాపించిన తర్వాత అప్పుడు శిష్యులు మేడగదిలోకి 120 మంది వెళ్ళి ప్రార్థన చేసి ఆ యొక్క అగ్ని జ్వాలలతో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. పరిశుద్ధాత్మతో వాళ్ళు చుట్టుపక్కల సువార్త చేస్తూ ఉన్నారు, ఆత్మను ఎదుటివానికి ఇస్తూ ఉన్నారు, అనేక రకాలుగా జరుగుతుంది. కానీ వీళ్ళకి నాయకత్వం లేదు. వీళ్ళకి సరైన నాయకత్వం లేదు. నాయకత్వం కేవలం ప్రవర్తలో నుంచి రావాలి. ప్రవర్తలో నుంచి తప్ప నాయకత్వం వేరే చోట నుంచి రాదు. నిజమైన నాయకత్వం ప్రవర్తన వెంబడించడమే. బైబిల్ యొక్క నిజమైన నాయకత్వం ప్రవర్తన వెంబడించడమే. సంఘాన్ని వెంబడించడం కాదు, పాస్టర్ని వెంబడించడం కాదు, సిద్ధాంతాలు వెంబడించడం కాదు. ఖచ్చితంగా బైబిల్ బేస్మెంట్, బైబిల్ నాయకత్వం కావాలంటే ఖచ్చితంగా బైబిల్కి ఒక ప్రాఫిట్ ఉంటాడు, మేజర్ ప్రాఫిట్. ఆ ప్రవర్తన వెంబడించడమే నిజమైన నాయకత్వం అయి ఉన్నది. అయితే ఖచ్చితంగా అక్కడ నాయకత్వం లేదు. అయితే నాయకుడిగా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే అపోస్తుడైన పౌలై ఉన్నాడు. వీళ్ళందరూ 12 మంది అపోస్తులు కూడా యేసుక్రీస్తు తిరిగారు, త్రాగారు, తిన్నారు, సువార్త ప్రకటించారు, అద్భుతాలు చేశారు. కానీ ఎవరిని కూడా దేవుడు ప్రవక్తగా ఎన్నుకోలే. అయితే నేరుగా ఆయన చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, శిష్యులు కనిపించి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన ఏ వాక్యంగా ఉన్నాడో వాక్యము శరీరధారి అయింది. మరలా ఆయన ఏం చేశాడంటే శరీరధారిగా ఉన్న వాక్యం మరలా వాక్యంగా మారిపోయింది. శరీరధారిగా ఉన్న దేవుడు మరలా వాక్యంగా మారిపోయాడు, అగ్నిస్తంగా మారిపోయాడు. అగ్నిస్తంగా మారిపోయిన ఆ దేవుడు ఒకానొక రోజు ఈ పౌలు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు కోసం ఎవరైతే సువార్త చేస్తూ ఉన్నారో వారిని చంపడానికి బయలుదేరాడు. దమస్కు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ ఒక అగ్నిస్తంభం వచ్చి పౌలుని కొట్టింది. అప్పుడు ఆ యొక్క పౌలు గారు కింద పడి ఎవరు ప్రభువా నువ్వు ఎవడు అన్నాడు. అప్పుడు అగ్నిస్తంభంలో నుంచి మాటలు వచ్చాయి. ఏమని మాటలు వచ్చినాయి అంటే నువ్వు హింసిస్తున్న క్రీస్తు నేనే అన్నది. అగ్నిస్తంభం మాట్లాడుతుంది క్రీస్తు నేనే అని.
అంటే పాత నిబంధనలో ఇజ్రాయేల్ని నడిపించిన, అరణ్యంలో నడిపించిన అగ్నిస్తంభమే క్రీస్తై ఉన్నాడు. ఇప్పుడు ఆ క్రీస్తే శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు శరీరధారిగా వచ్చిన ఆ క్రీస్తే నన్ను కొట్టాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆ క్రీస్తు నేనే అని మాట్లాడుతున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తుగా భూమి మీద వాకింగ్ ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చాడన్న సంగతి పౌలుకి అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైన పౌలు గారు ఏం చేశాడంటే, అప్పుడు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయి 3.5 సంవత్సరాల పాటు అక్కడ ఉండిపోయి పాత నిబంధన కొత్త నిబంధన, పాత నిబంధన కొత్త నిబంధన అన్నీ కూడా సరి చేసుకుని, చెక్ చేసుకుని, దేవుడు ఏమై ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఒక్కడిగా ఉన్నాడా, ఇద్దరుగా ఉన్నాడా, ముగ్గురుగా ఉన్నాడా, ఇవన్నీ కూడా కారణాలన్నీ వెతుక్కొని సత్యము దొరికిన తర్వాత ఆ సత్యాన్ని బట్టి సేవ చేయడానికి వచ్చాడు. అప్పుడు పౌలు గారికి దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు, చెప్పాడు. నిన్ను నేను అపోస్తులుడిగా ఎన్నుకున్నాను, బోధకుడిగా ఎన్నుకున్నాను, ప్రవర్తగా ఎన్నుకున్నాను, అన్యజనులకు నిన్ను ఒక వెలుగుగా ఎన్నుకున్నాను, నువ్వు అన్యజనులకు వెలుగు ఇవ్వాల్సినాడు నువ్వే అని చెప్పి అనేకమైన సూచక క్రియలు, ప్రమాణాలు పౌలు గారికి చూపి దేవుడు ప్రవర్తగా, అన్యజనులకు ప్రవర్తగా, సంఘానికి ఒక నాయకత్వం వహించేవాడిగా పౌలు గారిని పంపాడు. అందుకే పేతురు అన్యజనుల ఇంట భోజనం చేసి మూత తుడుచుకుని వచ్చేస్తుంటే పౌలు గారు వెళ్ళి పేతుడిని గద్దించాడు, పేతుడిని తిట్టాడు. ఎందుకు తిట్టాడంటే అన్యజనులతో కలిసి భోజనం చేసినప్పుడు కలిసి ఉండొచ్చు కదా, ఎంత దొంగసాటుగా తినవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి పేతుడిని గద్దించాడు. ఎందుకంటే అతని హోదా పెద్దది, పౌలు గారి హోదా పెద్దది, ప్రవక్త హోదా, నాయకత్వం హోదా. నాయకుడు ఎప్పుడు కూడా చిన్న చిన్న వ్యక్తిని గద్దించడానికి అర్హత కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలు గారు పేతురుని గద్దించాడు. పేతురు యేసుక్రీస్తు సముద్రంలో నడిచాడు, యేసుక్రీస్తు పాటు అనేకమైన కార్యాలు చేశాడు, యేసుక్రీస్తు శిలువ మోసాడు, యేసుక్రీస్తు కడవరకు వెంబడించిన వ్యక్తి, పరిశుద్ధాత్మ పొందుకొని ఒక కాపరిగా నిలబడిన వ్యక్తి, నా గొర్రెలు నీకు అప్పగిస్తున్నానని చెప్పి దేవుడి చేత వాగ్దానం పొందుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పౌలు గారిని చూసి దాక్కోవడం జరుగుతుంది, తెలుస్తుంది మనకి. అందుకే పేతురు చాలా కొన్ని విషయాలు బైబిల్లో రాశాడు. పౌలు చాలా క్లిష్టంగా మాట్లాడాడు, కొన్ని విషయాలు అర్థం చేసుకోలేనంత క్లిష్టంగా పౌలు గారి పదాలు ఉన్నాయని చెప్పేసి పేతురు గారు కూడా సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం గమనించవలసింది, చాలామంది మాట్లాడతారు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్తలు లేరు, ప్రవక్తల యొక్క నాయకత్వం అక్కడి నుంచి అయిపోయింది, ప్రవక్తలు అక్కడి నుంచి లేరు, యేసుక్రీస్తుతోనే ప్రవక్తల క్రమం ఆగిపోయింది అని చెప్పి ప్రజలకు నూరు పోసి వారికి ప్రవక్తలు లేరు, సంఘానికి పాస్టర్లే శాశ్వతం, పాస్టర్లే దిక్కు అన్నట్టుగా పూర్తిగా ప్రజలకు నూరు పోసేసారు. వారు కూడా ఇంక ప్రవక్తలు అంటే ఎవరు, ప్రవక్తలు అంటే ఏంటి, ప్రవక్తలు అంటే ఏంటో తెలియని అయోమయ పరిస్థితుల్లో, అసలు ప్రవర్త అంటే ఏంటో గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారని. అయితే ఖచ్చితంగా ఆ యొక్క ప్రవర్తన క్రమము ఏ స్థితిలో కూడా ఆగలేదు. దేవుడు యేసుక్రీస్తు కూడా భూమి మీదకి ఒక ప్రవర్తగా వచ్చాడు, మోషే ప్రవచించిన ప్రవచనం ఆధారంగా. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 18:16 మోషే ప్రవచించాడు, నా వంటి ప్రవక్తలో ఒక ప్రవక్త మీ మధ్యలోకి వస్తాడు, అతని మాట వినని వాళ్ళందరూ సమాజంలో సర్వజనములు కట్టబడి కొట్టివేయబడతారని చెప్పాడు, సమాజంలో ఉండకుండా. ఆ మోషే ప్రవచించిన ప్రవచనం ఆధారంగా యేసుక్రీస్తు కూడా భూమి మీదకి ఒక ప్రవక్తగానే వచ్చాడు. ప్రవక్త అంటే ప్రవశించేవాడు, భవిష్యత్తు కాలాన్ని చూసేవాడు. అందుకే యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి భవిష్యత్తు కాలాన్ని చూసి రెండవ రాకడకు సంబంధించిన ప్రపంచ యుగాంతం వరకు జరుగుతున్న కార్యాలన్నీ కూడా ఒక ప్రవక్తగా కూడా భూమి మీద వచ్చాడు కాబట్టి ఆయన ప్రవశించాడు, అనేకమైన కార్యాలు చెప్పాడు, జరగబోయే సంగతులన్నీ కూడా. ఆయన ఒక కుమారుడిగా ఉన్నాడు, ఒక స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు, ఒక యాజకుడిగా ఉన్నాడు, ఒక ప్రథమ సహోదరుడిగా ఉన్నాడు, జ్యేష్ఠ కుమారుడిగా ఉన్నాడు, జ్యేష్ఠ సహోదరుడిగా ఉన్నాడు. అనేకమైన పాత్రలు యేసుక్రీస్తు చేశాడు. అనేకమైన పాత్రలు యేసుక్రీస్తు అక్కడ మోషే యొక్క పాత్ర చేశాడు, అబ్రహాం యొక్క పాత్ర చేశాడు, ఇస్సాకు యొక్క పాత్ర చేశాడు, ఏలి యొక్క పాత్ర చేశాడు. ప్రవర్తలందరూ ప్రవశించిన ప్రతి ఒక్క భాగమును యేసుక్రీస్తు భూమికి వచ్చి నెరవేర్చాడు. ప్రతి భాగాన్ని నెరవేర్చాడు ఆయన. ఒక ప్రవక్తగాను, ఒక యాజకుడుగాను, ఒక స్వస్థపరిచేవాడుగాను, ఒక కుమారుడుగాను, ఒక గొర్రెపిల్లగాను, ఒక రొట్టిగాను, ఒక మన్నాగాను, అన్ని విధాల పాత నిబంధన మొత్తం అంతా కూడా నెరవేర్చి
పూర్తిగా నెరవేర్చి ఆయన చెప్పాడు, పాత నిబంధన అంతా నేను కొట్టువేడికి రాలేదు, కానీ అందులో సున్నైనను పొల్లి అయినను తప్పుపోకుండా ప్రతి దాన్ని నెరవేర్చడానికే మనుష్య కుమారుడు భూమికి వచ్చాడని చెప్పాడు. అయితే ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. ప్రతిదీ కూడా పూర్తిగా ఆ యొక్క కార్యాలను దేవుడు ఏదైతే ప్రవశించాడో ఆ ప్రవశించిన ప్రవచనాలన్నీ కూడా ముందుకు తీసుకువెళ్ళాడు. అయితే పాత నిబంధనతో మలాకి గ్రంథంతో ప్రవక్తల క్రమం ముగిసిపోలేదు. ఆయన ప్రవక్తగానే వచ్చాడు. తర్వాత ప్రవక్తగా అపోస్తుడైన పౌలు గారిని సంఘానికి పంపించాడు. అందుకే అపోస్తుడైన పౌలుకి ఆ పాత్ర అప్పగించాడు కాబట్టి, అపోస్తుడైన పౌలు గారికే సంఘం యొక్క పాత్ర ఇచ్చాడు కాబట్టి, బైబిల్లో కొత్త నిబంధన అంతా కంప్లీట్గా 14 పత్రికలు బైబిల్లో రాసి ముద్రించి సంఘానికి లేఖలు రాసి పూర్తిగా సంఘం యొక్క పూర్తి బాధ్యత తీసుకున్నది ఎవరంటే అపోస్తుడైన పౌలు గారు. అందుకే 14 పత్రికలు రాసి ప్రతి సంఘానికి లేఖలు రాశాడు. ప్రతి సంఘానికి వివరణ ఇచ్చాడు. ఏమేమి జరగబోతున్నాయో, రాకడ ఎలా జరగబోతా ఉందో, దుష్టుడు ఎలా సంఘంలోకి వస్తూ ఉన్నాడో, తెస్సలోని పత్రిక మనం చదివితే ఆ పాప పురుషుడు ఏ విధంగా సంఘంలోకి వస్తున్నాడో, సంఘాన్ని చెరిపివేయబోతున్నాడో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ఏ విధంగా సంఘంలోకి వస్తాయో, సంఘాలను చీల్చేస్తాయో, ఏ విధంగా భయంకరమైన కార్యాలు సంఘాల్లో జరుగుతాయో, ఇందులో ఆ యొక్క పౌలు గారు ప్రదానం చేసిన కన్యక సర్పము చేత అవ్వ ఎలాగైతే మోసగించబడిందో, అలాగే ఈ యేసుక్రీస్తుకు ప్రదానం చేయబడిన ఆ కన్యక కూడా ఏ విధంగా మోసగించబడుతుంది, ఏమైనా ప్రసవ వేదన పడుతున్నానని చెప్పి ప్రార్థన చేసి రకరకాలుగా ఎన్నో ప్రవచనాలు ప్రవచించిన వ్యక్తి పౌలు గారు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి కొత్త నిబంధన ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రవక్తగా ఉన్నాడు. పాత నిబంధనకి మూల పురుషుడు మోషే అయితే బైబిల్ రాయడానికి, ఎందుకంటే మోషే ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం ఇవన్నీ కాండాలు రాసి 5 కాండాలు రాసి ఆయన పాత నిబంధనకి మూల పురుషుడిగా మారితే కొత్త నిబంధనకి మూల పురుషుడు అపోస్తుడైన పౌలు గారు. ఆయన బైబిల్లో 14 పత్రికలు రాశాడు. ఆయన 5 గ్రంథాలు రాస్తే ఈయన 14 పత్రికలు రాశాడు. పాత నిబంధనకి మూల పురుషుడు మోషే అయితే కొత్త నిబంధనకు మూల పురుషుడు పౌలు గారు. అయితే ఈ పౌలు గారు రచించి అన్ని కారణాలు చూపించి భాషలు ఎలా మాట్లాడాలి, ప్రవచనాలు ఎలా చెప్పాలి, సంఘ క్రమం ఎలా ఉంది, సంఘం ఎలా నడిపించబడాలి, సంఘం నడిపించబడాలంటే ప్రవక్తలు, అపోస్తులు, బోధకులు, కాపరులు, సువార్థికులు 5 రకాల పరిచర్య ద్వారా ఈ సంఘం ఏ విధంగా ముందుకెళ్తుందో ఇవన్నీ కూడా ఎఫెసీ పత్రికలో రాసి దేవుడు పౌలు గారి ద్వారా సంఘానికి ఆజ్ఞాపించాడు. ఎందుకంటే పౌలు గారు ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి, నాయకుడిగా ఉన్నాడు కాబట్టి. అలాగే దేవుడు నాయకత్వం అయిపోయిన తర్వాత సంఘం ఎలా చీకట్లోకి వెళ్ళిపోద్దు, సంఘం ఎలా నాశనం అయిపోద్దు, సంఘం ఎలాగ అబద్ధ బోధలతో నిండిపోతుందో, సంఘం ఎలాగా చీకట్లోకి వెళ్ళిపోద్దు చెప్పాడు పౌలు గారు తెస్సలోని పత్రికలో. సంఘం చీకట్లోకి వెళ్ళిపోద్ది, భ్రష్టుడు అనేవాడు, పాప పురుషుడు అనే వచ్చి సంఘంలో కూర్చుని సంఘాన్ని ఎలా పాపంలో తీసుకెళ్ళిపోతాడు, సంఘాన్ని ఎలా భ్రష్టుపట్టిస్తాడు, సంఘంలో యేసుక్రీస్తు లేకుండా సిద్ధాంతాలతో భయంకరమైన కార్యాలతో పాస్టర్లతో, అబద్ధమైన పాస్టర్లతో ఎంత నిజమైనా సరే ఎంత పచ్చి అబద్ధంగా దాన్ని మార్చాలో ఆ పచ్చి అబద్ధాన్ని పచ్చి నిజంగా ఏ విధంగా ప్రజలకు చెప్పాలో ఇవన్నీ కూడా ప్రజలు ఏ విధంగా మోసపోతారో, సంఘంలో చీకటి ఎలా కలుముకుంటుందో దేవుడు తెస్సలోని పత్రికలో 2వ తెస్సలోని పత్రికలో పూర్తిగా వివరించాడు. వివరించినట్లుగానే అది చీకట్లోకి వెళ్ళిపోయింది, భ్రష్టు పట్టుకుపోయింది, పాప పురుషుడు దాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకున్నాడు. సంఘంలో దెయ్యం ఉండి వాడే క్రీస్తుగా సంఘాల్లో చలమణి అవుతూ ఉన్నాడు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఖచ్చితంగా మనం గమనించాలి, దేవుడు ఏం చేశాడంటే ఇదంతా అయిపోయిన తర్వాత చివరి కాలంలో సంఘంలోనికి దేవుడు ఏలియాని పంపిస్తానని చెప్పాడు. ఏలియా వచ్చి ఆ ఏలియా ప్రవక్త వచ్చి సంఘంలో భ్రష్టు పట్టుకుపోయినా, చీకట్లోకి వెళ్ళిపోయినా ఆ పాప పురుషుడి చేతుల్లో నుంచి, ఆ కబంధ హస్తాల్లో నుంచి
ఆ యొక్క నిజమైన దేవుని యొక్క వధువుని, దేవుని యొక్క కుమార్తెల్ని ఈ యొక్క ఏలియా బయటికి తీసుకొచ్చి ఏ అపోస్తుల బోధన అయితే వీళ్ళు విడిచిపెట్టారో, అపోస్తుడైన పౌలు గారు ఏ శాసనాలు అయితే పెట్టాడో, ఏ సంఘక్రమం అయితే ఇచ్చాడో, ఏ కారణాలు అయితే చూపెట్టాడో, సంఘానికి ఏ బోధ అయితే ఇచ్చాడో ఆ బోధనంతా విడిచిపెట్టి సంఘంలో ప్రవేశించి దెయ్యం ఎలా మభ్యపెట్టి వాళ్ళందరినీ పూర్తిగా బయటకు లాక్కొచ్చేసిందో, మరలా ఈ యొక్క ఏలియా వచ్చి అపోస్తులుడు ఏదైతే బోధించాడో పౌలు గారు, ఆ పౌలు బోధించిన బోధ దగ్గరికి నడిపించడమే ఈ ఏలియా యొక్క వంతు. ఇంకొకటి ఏంటంటే అపోస్తులు పౌలు గారు బోధించిన బోధ వైపు తిప్పడమే కాకుండా ఆ తిప్పిన ప్రజలకు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ చూపించడమే ఈ యొక్క ఏలియా వంతు. రెండు పనులు ఈ యొక్క ఏలియాకు ఉన్నాయి. మలాకి గ్రంథం 4:5 ప్రకారం రెండు పనులు ఈ యొక్క ఏలియాకు ఉన్నాయి. ఒకటి, అపోస్తులుడు బోధించిన బోధ వైపు ప్రజలందరినీ మరలా వెనక్కి తిప్పి తీసుకురావడం. రెండోది, రెండవ రాకడలో రాబోతున్న క్రీస్తును చూపించడమే ఇతని వంతు, ఇతని బాధ్యత. అయితే ఈ రెండవ రాకడలో ఎందుకు వస్తున్నాడంటే, మనకిక్కడ జకర్యా గ్రంథం 14:7 మనం ఒకసారి చదివితే 7వ వచనంలో, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినము జీవజలములు యెరూషలేములో నుండి పారి సగం తూర్పు సముద్రమును సగం పడమటి సముద్రము దిగును. వేసవకాలమందును చలికాలమందును అలాగే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. ఇది అసలు సంగతి. అంటే ఇప్పుడు వరకు త్రిత్వం కోసం అనేక మంది అనేక రీతులుగా ట్రాన్స్లేట్ చేశారు. ఆ కూసి యొక్క త్రిత్వమే ప్రపంచమంతా పాకిపోయి మనుషులే దేవుళ్ళు అయిపోయి వాళ్ళే రకరకాలుగా ఏదో ఒక తత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వారికి నచ్చిన రీతిలో ప్రజలకు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళే దేవుళ్ళు అయ్యారు, వాళ్ళే దేవుని యొక్క సేవకులుగా కనబడతా ఉన్నారు, వాళ్ళే ప్రార్థనా పరుల్లాగా, వాళ్ళే నిజమైన విశ్వాసులాగా, నిజమైన కాపురులాగా, దేవునికి మానవునికి నిజమైన మధ్యవర్తులా కనబడతా ఉన్నారు. వారికే పూర్తి జ్ఞానం తెలిసినట్లుగా వల్లిస్తూ ఉన్నారు. మంచిదే, అదంతా బాగానే ఉంది. కానీ అసలు దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా అని తేల్చింది ఎవరంటే, ఏ దేవుడైతే మనకు బైబిల్ ఇచ్చాడో ఆ దేవుడే మన దగ్గరికి వచ్చి ఈయన ఒకడుగా ఉన్నాడా, ఇద్దరుగా ఉన్నాడా, ముగ్గురుగా ఉన్నాడా అని తేల్చాలి. మనుషుల సాక్ష్యం కాదు. ఇప్పుడు మనుషుల సాక్ష్యం కాదు, కానీ దేవుడే సాక్షాత్తు భూమి మీదకి వచ్చి యెహోవా ఒక్కడే అని, ఆయనకి పేరు ఒకటే ఉందని ఆయనే తెలియజేస్తున్నాడు. ఎప్పుడంటే ఎప్పుడైతే రెండవ రాకడ జరుగుతుందో, ఎప్పుడైతే దేవుడు భూమిపైకి వస్తాడో ఆయన ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉంటుంది. పగలు కాదు, రాత్రి కాదు, అది అస్తమయ కాలమున, అంటే సూర్యుడు అస్తమించు కాలం ఎలాగైతే ఉందో అలాగే దేవుడి యొక్క రాకడ అస్తమయ కాలం జరుగుతుంది. అంటే సాయంకాల సమయంలో దేవుడు సూర్యుడు అస్తమించే సమయం ఎలాగైతే ఉందో, ఆ అస్తమించే సమయం ఎలాగైతే ఉందో ఆ కాలం అస్తమయం జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడ జరుగుతుంది. ఆ రాకడ భూమి మీద జరిగినప్పుడు దేవుడు భూమిపైకి వచ్చి ఆయనే స్వయంగా దేవుడు ఒక్కడే అనియు ఆయనకి పేరు ఒకటే ఉన్నదనియు ఆయనే తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు ముగ్గురు దేవుళ్ళు అన్నారు, త్రిత్వం అన్నారు, త్రియేక దేవుడు అన్నారు, ముగ్గురు ఒకటే అన్నారు. ముగ్గురు ఒక్కడే, మూడు వ్యక్తిత్వాలు కలిగి, మూడు స్వభావాలు కలిగి ఒక్కడే మూడు కార్యాలు చేస్తూ ఉన్నాడని చెప్పారు. రకరకాలుగా త్రిత్వాన్ని వర్లించి ముగ్గురు యెహోవాలు ఉన్నారు, ఇద్దరు యెహోవాలు పైన ఉన్నారు, ఒక యెహోవా కిందకు వచ్చాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి ఏమో పైన ఉన్నాడు, కుమారుడు కిందకు వచ్చాడు, పరిశుద్ధాత్మ అంటే ఇంకో వరం అని చెప్పారు. ఏమంటే త్రిత్వంలో మూడు కార్యాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మభ్యపెట్టి ఆ త్రిత్వంలోనే బాప్టిజాలు ఇచ్చారు, ఆ త్రిత్వంలోనే ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆ త్రిత్వంలోనే పెళ్లి చేశారు, ఆ త్రిత్వంలోనే సప్రసాదం ఇచ్చారు, ఆ చిత్రంలోనే ఆ యొక్క త్రిత్వంలోనే సమాధులు చేశారు, ఆ త్రిత్వంలోనే అన్ని కార్యాలు కూడా ఆ త్రిత్వంలోనే. త్రిత్వం 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 త్రిత్వం. అసలు ఈ త్రిత్వాన్ని ప్రవేశపెట్టింది బబులోని యొక్క కూషు మహానుభావుడు అన్న సంగతి మనకు తెలియదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు గ్రహిస్తే
అసలు దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురా అనేది చెప్పాల్సిన దేవుడే. ఎప్పుడు జరుగుతుందంటే ఇది రాకడ జరిగినప్పుడు. ఈ రాకడను చూపించడానికే ఈ యొక్క ఏలియా రావాలి, భూమిపైకి ఏలియా రావాలి. ఏలియా వచ్చి ఆ యొక్క అస్తమయ కాలంలో సాయంకాలంలో జరుగుతున్న రాకడను చూపించి ఈయన రంగం మీద తప్పుకుంటాడు. ఇప్పుడు దేవుడే భూమిపైకి వచ్చి ఈ యొక్క రాజు సర్వోన్నతమైన దేవుడు యెహోవా భూమి మీదకి వచ్చి ఆయనే ఒక్కడా ముగ్గురా లేకపోతే నలుగురా, ఆయనే తన్ను తాను ప్రత్యక్షపరచబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనే చెప్తున్నాడు. ఆ దినమున ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా యెహోవా ఒక్కడే అని. ఇక్కడ మన బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఒక్కడే దేవుడు, ఆయనకి కూడా పేరు ఒక్కటే ఉందని. 1000 పేర్లు ఉన్నాయి, 1000 మంది దేవుళ్ళు ఉన్నారు, 3 యెహోవాలు ఉన్నారు అని ఏదో చెప్పుకుంటా పోతే ఇక్కడ బైబిల్లో రాయించిన దేవుడు ఒక్కడే యెహోవా, ఆయనకి ఒక్కటే పేరు ఉందని అస్తమయ కాలం సాయంకాల సమయంలో జరుగుతున్న లేఖనాలు బట్టి ఆ రాకడను బట్టి మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఆ రాకడ జరిగిందా లేదా, ఖచ్చితంగా ఆ యొక్క ఏలియా ఎవరు, ఆ ఏలియా వచ్చి ఏం చెప్పాడు, ఏ విధమైన త్రిత్వాన్ని వివరించాడు, ఆ త్రిత్వం యొక్క మూల పదార్థం ఏంటి, దేవుడు ఏమై ఉన్నాడు అన్నది పూర్తిగా నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు గమనించాలి. లేఖనాలు బట్టి మీరు బైబిల్ని పూర్తిగా పరిశీలించి మోసపోకుండా ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం.